అలాగే గురువుగారు, మరి ఈ ఏడాది నవనాయకుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? తప్పకుండా అమ్మ. ప్రధానంగా మనకి యుగాది అనేది గురువారం ప్రారంభమైంది. రాజు గురువు అయ్యాడు. రాజు గురువు కావటం వల్ల ఎలా ఉండబోతుంది అని అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మికంగా ఉండటము, అలానే పరిపాలన బాగుండటం, నీతివంతులు బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవినీతి వాళ్ళకి ముచ్చెమటలు పట్టే అవకాశం. అంటే దేవగురు అయిన బృహస్పతి రాజు కావటం వల్ల ఏంటంటే ఆధ్యాత్మికమే కాకుండా నీతివంతులు కావటం ఒకటి, ఆలోచనలు బాగా చేయటం ఒకటి, విద్య యందు అనుకూలంగా ఉండటం ఒకటి, సంరక్షించుకోవటాలతో పాటు కర్మల యందు ఆసక్తి, భగవంతుడి యొక్క ఆసక్తి ఎక్కువగా పెరగటం, మంచి చెడుల యొక్క మిశ్రమాన్ని ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. అంటే రాజకీయ నాయకులకు కూడా దైవభక్తి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళకి కూడా దైవభక్తి బాగా పెరగటం ఒకటి, దైవ ఆలోచనలు, అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని రకంగా ప్రపంచంలో అంతా కూడా ఆధ్యాత్మిక చింతనతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అమ్మ గురువు కావటం వల్ల. అలానే మనకి మంత్రి కుజుడయ్యాడు. మంత్రి కుజుడు కావటం వల్ల ఏంటంటే యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అగ్ని ప్రమాదాలు కానీ, యుద్ధ వాతావరణాలు కానీ, ఎవరి మాట వాడు వినకపోవటం, అలానే ఎవ్వరూ కూడా ఆ మాటల్ని పట్టించుకోలేకపోవటం ఒకటి, అగ్నికి సంబంధించిన అంటే కొన్ని షాపులు కానీ, కొన్ని ఏరియాలు కానీ దహనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వర్షాలు బాగా పడే అవకాశాలు ఉంటాయి కానీ యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? మంత్రి కుజుడు కావటం వల్ల. అంటే దేశ రాజకీయ నాయకుల యొక్క పరిస్థితుల విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ, ప్రధానులకు కానీ కూడా వాళ్ళ మధ్యలో విరోధ భావాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మాట పట్టింపులు, ఎవరి మాట వాళ్ళు వినకలేకపోవటం, ఎవరి మాటను కూడా లెక్క చేయకపోవటం, మాట పట్టింపులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా అధికంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు, రియల్ ఎస్టేట్ బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెడికల్ రంగంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రజలకి డాక్టర్లకి మధ్య అవినాభావ సంబంధాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మెడికల్ ట్రీట్మెంట్లు అనుకోవచ్చు, మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, అలాంటి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అధిక ఆదాయం అనేది కనపడుతుంటుంది కానీ యుద్ధ వాతావరణం అనేది తప్పదు. అంటే మనస్పర్ధలు అనేవి బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సేనాధిపతి చంద్రుడు వల్ల ఎలా జరగబోతుంది అంటే ధరలు అధికంగా పెరిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉన్నాయి. అధికంగా పెరగటం ఒకటి, ప్రజలు కొంత సుఖంగానే ఉంటారు కానీ ధరలని తట్టుకోలేకపోతారు. అలానే గోవులు అధికంగా పాలిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సస్యాధిపతి గురువు కావటం వల్ల కూడా వీళ్ళకి గోధుమలు, అలానే వేరుశెనగలు, ఈ పచ్చని భూముల్లో బాగా ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బాగా పండుతాయట. అంటే గోధుమలు బాగా పండుతాయి, ఎవలు బాగా పండుతాయి, అలానే వేరుశెనక్కాయలు బాగా పండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, శనగలు బాగా పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ధాన్యాధిపతి ఇక్కడ బుధుడు కావటం వల్ల ఏంటంటే కొద్దిగా అంటే పంటలు బాగానే పండే అవకాశాలు ఉంటాయి కానీ పంటలు అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మేఘాల్లో గాలి బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజులందరికీ కూడా భయంతో జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్ఘాధిపతి చంద్రుడు కావటం వల్ల మంచి వర్షాలు, మంచి పంటలు పండటం, అలానే మంచి అభివృద్ధి, మంచి ధరలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే మేఘాధిపతి చంద్రుడి యొక్క ఫలం వల్ల కూడా ధాన్యమునందు అనుకూలంగా ఉండటం, ధాన్యం బాగా ఎక్కువగా పండటం, గోవులు అధికంగా పాలిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రసాధిపతి శని వల్ల కూడా నెయ్యి, నూనె, బెల్లము, తేనె, రసాది ద్రవ్యాలన్నీ కూడా ధరలు లేక ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధరలు ఎక్కువగా పెరిగే అవకాశాలు అనేవి లేవు. వీటికి ధరలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం తీసుకునే నెయ్యి కానీ, నూనె కానీ, బెల్లం కానీ, తేనె కానీ వీటిలన్నిటికీ కూడా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. నీరసాధిపతి గురువు కావటం వల్ల ఒక్కలు, రత్నము, బంగారము, అలానే మిగతా దూది, పువ్వులు ఇలాంటి వస్తువులన్నిటికీ కూడా వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంగారం, వెండి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఆసక్తికరంగా జనాలు చూసేది ఏంటంటే బంగారమే. బంగారం కొనాలా అక్కర్లేదని చాలామంది ఆసక్తిగా ఉన్నారండి. వాస్తవంగా అయితే ఏ రోజైనా బంగారం ఖరీదు పెరుగుతుంది. ఈరోజు 1,50,000 మనకి ఈరోజు ఉన్నది, ఎప్పటికైనా 2 లక్షలు అవుతుంది. అది పెరగటమే కానీ తరగటం కాదు. అప్ అండ్ డౌన్స్ అనేవి బంగారానికి ఉంటాయి. శ్రీ పరాభవన సంవత్సరంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి.
ఈ పరాభవనామ సంవత్సరం చివరిలో రేటు మటుకు విపరీతంగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చివరికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎండింగ్లో మటుకు 2 లక్షలు చూసే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. మళ్ళీ తగ్గినా పెరిగే అవకాశాలని బాగానే ఎక్కువగానే ఉంటాయి. ఏ రోజైనా బంగారం ధర, వెండి ధర బాగా పెరుగుతుంది. అయితే మనకి నవనాయకుల్లో ముఖ్యంగా ఉపనాయకులు 30 మంది ఉంటే అందులో శుభులు 23 మంది, పాపులు 7 మంది, అంటే తక్కువగా ఉన్నారు. శుభులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపనాయకుల్లో ఎక్కువ మంది మనకు మంచి చేసే అవకాశాలే ఖచ్చితంగా ఉంటాయి. అంటే దేవగురు అయిన బృహస్పతి రాజు కావటం వల్ల ఆధ్యాత్మిక పరంగా, ఆలోచనల పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా.